నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి తరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నాకున్న బలిమి తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు.
తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అందరికీ వందనాలు. ప్రతిరోజు 5 గంటల నుండి 6 గంటల వరకు YFJCM మినిస్ట్రీస్లో ఉదయకాల కృతజ్ఞత ప్రార్థనను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశారని, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని దావీదు భక్తుడు అన్నాడు. దావీదు భక్తుడు ఖాళీగా ఉండే వ్యక్తి కాదు, ఎందుకంటే ఆయన దేశానికి రాజు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంతకన్నా ఖాళీగా ఉన్నవారు కారు, ఎందుకంటే ఆయన అందరికీ ప్రపంచానికి దేవుడు. అయినప్పటికీ కూడా వారు ఉదయకాలం ప్రార్థన చేశారు. ప్రతి సమస్య నిమిత్తము ప్రతిరోజు 1000 మంది ఉదయకాలము ప్రార్థన చేయాలి అనేది మా యొక్క ఆశ. 1000 మందితో ప్రతిరోజు ప్రార్థించడం అంటే అది మా వలన మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. మీరు కూడా మీ యొక్క సన్నిహితులకు, బంధువులకు, విశ్వాసులకు, క్రైస్తవ సహోదరి సహోదరులకు మీరు ఈ లింక్ ను షేర్ చేసి ప్రతిరోజు ఆ యొక్క ఉదయకాలం జరుగుతున్నటువంటి ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. ప్రతి రోజుని దేవుడు బహుమానంగా మనకి ఇస్తున్నాడు గనుక ప్రతి రోజును మనము దేవునితో మాట్లాడి దేవునితోనే ప్రారంభించామనుకోండి, ప్రతిరోజు మనకి మంచి జరుగుతుంది. ప్రమాదం వచ్చాక ప్రార్థిద్దాం అని అనుకోకండి. ప్రమాదం రాకముందే మీరు ప్రార్థించగలిగితే రాబోయే ప్రమాదాన్ని ప్రభువైన దేవుడు తప్పిస్తాడు. ప్రతిరోజు ఉదయకాలం YFJCM మినిస్ట్రీలో వస్తున్నటువంటి లైవ్ లో మనందరం కూడా కలుద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.